అని కూడా ఇండైరెక్ట్గా ఆ కూటమిలో కలిపేసి ఆయన స్పష్టమైన కామెంట్ చేశారు. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ముందుగా బాలకోటయ్య గారు నమస్తే అండి. వెంకటేష్ గారు రైట్, ఎవరి వాదన నమ్మే, ఎందుకంటే మన వైఎస్ వివేక మర్డర్ ఎంత సెన్సేషనల్ అయిందో, ఏ విధంగా జరిగింది, ఏం జరిగింది అనేది ఇప్పటివరకు 5 ఏళ్ళుగా కొనసాగుతున్న ఒక సీరియల్ లాగా చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించిన కేసు ప్రొసీడింగ్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పర్టికులర్గా ఇది వారి యొక్క కుటుంబానికి బాగా కుటుంబ వివాదంగా బాగా ముదిరినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వీరిద్దరిలో వైఎస్ షర్మిల కావచ్చు, లేదంటే వైఎస్ జగన్ కావచ్చు, వీరిద్దరిలో ఎవరి వాదనని జనం విశ్వసించే అవకాశం ఉందంటారు? వెంకటేష్ గారు ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులందరికీ పెద్దలకు కూడా జయభీములు. వెంకటేష్ గారు, నేను మాట్లాడుతున్నా, మీ వెనక ఎవరో లేరనుకోండి, మీకు తోడుగా ఎవరో రాలేదనుకోండి, దాని అర్థం ఏంటి? మీరు మంచివాళ్ళనా, మీరు నచ్చటం లేదనా? ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, నేను ఒక్కడనే వస్తున్నాను అని అంటున్నాడు. ఎందుకు రావట్లేదు ఇంకో పార్టీ నీ దగ్గరికి? నీ చేతుల్లో గొడ్డలు ఉన్నాయి కాబట్టి, నీ చేతుల్లో కోడికత్తులు ఉన్నాయి కాబట్టి, ఎవరిని ఎప్పుడు వేసేస్తావో తెలియదు కాబట్టి ఎవడో రాడు. ఎందుకు వస్తాడు? ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ మీది. అయినా సార్, ఇది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య షర్మిల గారి యొక్క బాబాయో జగన్మోహన్ రెడ్డి గారి బాబాయో కాదండి. ఒక రాష్ట్ర మంత్రి, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి సోదరుడు, ఇప్పటి ముఖ్యమంత్రి బాబాయి దారుణమైన హత్య సంఘటన 5 ఏళ్ళు దాటినా కూడా దాని పరిష్కారం చేయకపోకుండా ఇలా నగుబాటు అయితే పరువు విచారణ సంస్థల పరువు పోతుందండి. వివేకానంద రెడ్డి గారి పరువు లేదా సునీతారెడ్డి గారి పరువు, ముఖ్యమంత్రి గారి పరువు కాదు. భారతదేశంలో విచారణ సంస్థలు, సిబిఐ కానీ, విచారణ సంస్థలు కానీ, న్యాయస్థానాలు కానీ ఎవరి పరువు పోతుంది? వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ఉన్నారని చెప్పి ఎవరు చెప్పారు? సునీతారెడ్డి గారు చెప్పాల. రామకోట గారు, జగన్ తో కలిసేందుకు ఏ పార్టీ ముందుకు రావట్లేదని మీరు చెప్తున్నారు. వాళ్ళకి అవసరం లేదా, వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, మేము చేసిన సంక్షేమం గెలిపిస్తుందని చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు కాబట్టి ఎవరు రావాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. వెంకటేష్ గారు, గెలుపు ఓటములనే తీసి చెత్తగొట్టులో పక్కన పడేయండి. ఒక మనిషిని చంపారు, ఆ మనిషికి న్యాయం జరగాలి. ఇది నేను మాట్లాడుతున్నా. సునీతారెడ్డి మాట్లాడుతుంది కూడా అదే. ఎవరు చెప్పారు వైఎస్ వివేక అవినాష్ రెడ్డి ముద్దాయని? సిబిఐ చెప్పింది గూగుల్ టేకులు. మనం ఎవరూ చెప్పలా. 8 మందిని ఛార్జ్ షీట్లో పెట్టింది. కొంతమంది అరెస్ట్ అయ్యారు, బెయిల్ మోది వచ్చారు, దశగిరి అప్రూవర్గా మారిండు. లోకమంతా తెలిసింది. మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? చిన్నాన్ని ఎవరు చంపారో చిన్నాన్నకి తెలుసు, పైన దేవుడికి తెలుసు, ఈ జిల్లాలో ఉన్న మీ అందరికీ తెలుసు. ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి అనే మాట అనేది. చిన్నాన్న విషయంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మరి రాష్ట్రంలో చనిపోయిన బిడ్డల సంగతి ఏంటి? రేపు చనిపోరన్న గ్యారంటీ ఏంటి? అప్పుడు దేవుడికి చెప్పుకోవటమేనా అందరం వెళ్ళి? ఇది 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 నగుబాటుగా లేదు ఆంధ్రప్రదేశ్కి. ఈ రోజున వివేకం అని చెప్పేసరి నిన్న మొన్న సినిమా కూడా వచ్చింది. ఎంత దారుణం అంటే, నేను ఇంకో మాట కూడా చెప్తాను మీ డిబేట్ ద్వారా. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే రాసుకోండి సార్, విశాఖపట్నం వెళ్తాను, విశాఖపట్నమే రాజధాని అంటున్నాడు, దాన్ని తీసి పక్కన పెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే సునీతారెడ్డిని చంపేస్తారు, దస్తగిరి చంపేస్తారు. ఆ ప్రయత్నం కూడా చేశారండి. కాబట్టే సునీతారెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టింది. ఆంధ్రప్రదేశ్లో పెట్టదు. హైకోర్టుల దగ్గర ప్రెస్ మీట్లు పెడుతుంది, ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెడుతుంది. దస్తగిరి ప్రాణభయం ఉందని చెప్పేసి అని కోర్టులో పిటిషన్లు వేశాడు. సునీతారెడ్డి గారి ప్రాణభయం ఉందని చెప్పేసి అన్నారు. దేనికి ఇదంతా? కావాలని అంటారా? పోనీ వివేకానంద రెడ్డి చనిపోలేదా? పోనీ బతికే ఉన్నాడా? రామకోట గారు, నా సూటి ప్రశ్న మీకు ఇదే. ఈ వైఎస్ వివేక మర్డర్ సంబంధించి వీరిద్దరు చెరొక వాదన చెప్తున్నారు. వైఎస్ షర్మిల కావచ్చు, వైఎస్ జగన్ కావచ్చు. వీరిద్దరి వాదనలో ప్రజల్లో ఎవరిని విశ్వసించే అవకాశం ఉంది? సూటి ప్రశ్న సార్. సిబిఐ చెప్పింది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చెప్పడానికి, షర్మిలా రెడ్డి గారు ఎవరు చెప్పడానికి సిబిఐ విచారణ సంస్థ చెప్పింది. విచారణ సంస్థలు చెప్తాయి నేరం జరిగితే ఎవరు ముద్దాయి అనేది. షర్మిలా రెడ్డి గారు చెప్తే ప్రజలే వినరు, ముఖ్యమంత్రి గారు చెప్పినా వినరు. విచారణ జరిగింది, 8 మందిని అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మొట్టమొదటి నుంచి కూడా నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో రాశారు. తర్వాత అది వైకాసుర రక్త చరిత్రగా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు పుంకాలుగా అబద్ధాలు. సునీతారెడ్డికి మాట వింటుంటే అర్థం కావట్లేదండి.
ఇప్పుడు మనసు పెట్టి మాట్లాడుతుందా? తండ్రిని పోయిన వేదంలో మాట్లాడుతుంది. పైపెచ్చు ముఖ్యమంత్రి గారు అసలు విచారణ సంస్థలు జోలికి పోకపోతే దానిపైన అది చేసుకుంటుందండి. మీరు కర్నూలు వెళ్ళిన విచారణ సంస్థ సిబిఐ కర్నూలు వెళ్ళి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎస్పీ ఏమన్నాడు? మేము అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి చేతులు పైకెత్తేసాడు. ఒక సిబిఐఏ వెళ్తే ఎస్పీలు అలా మాట్లాడుతున్నారంటే దీనికి ఏం అర్థం అంటున్నా? రేపు ఎవరు చనిపోయినా కూడా ఏంటి అంటున్నా? శాంతి భద్రతల పరిస్థితి ఏంటంటున్నా? ఈ రోజులో వివేకానంద రెడ్డి హత్యకి కడపలో షర్మిల గారు పోటీ చేస్తే పోటీ చేయొచ్చు, అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తే పోటీ చేయొచ్చు. సరే, ఆ ప్రజలు అక్కడ కడప ప్రజలు ఎలాంటి తీర్పు చెప్తారో, ఎలాంటి నిర్ణయిస్తారో అది ఎన్నికల ప్రక్రియ. అది ఎన్నికల ప్రక్రియ. నేను చట్టం గురించి మాట్లాడుతున్నా, శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నా, హత్య గురించి మాట్లాడుతున్నా. హత్య కేసులో దోషులను పట్టుకోలేని స్థితిలో ఒక ప్రభుత్వం ఉంటే దాన్ని ఏమంటారు? ఆ పీట మీద కూర్చున్న ముఖ్యమంత్రిని ఏమంటారు? నిన్న పక్కనే పెట్టుకున్నారు కదా. ఈ ఒక్క విషయమే కాదు కదా సార్. అనంతబాబు గారిని నేను చంపానని చెప్పేసానని బహిరంగంగా నేనే చంపాను ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా తీయలేదు కదా. మీ పక్కనే బస్సులు వేసుకొని తిప్పుకుంటున్నారు కదా. ఎన్ని దారుణాలు జరగలేదు? ఇప్పుడు మొన్నటి వరకు ఈ రోజున ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అందరూ ఎన్నికల గోదాంలో ఉండి ఉపన్యాసాలు చెప్తున్నారు. 6 నెలల క్రితం అందరూ అభద్రతలోనే ఉన్నాం కదా. రైట్ రైట్. ఏ అమరావతి రైతుల మీద దాష్టీకం జరిగిద్దో, ఏ విశాఖ ఉక్కు కార్మికుల లాఠీ చార్జ్ జరిగిద్దో, ఏ అంగన్వాడీ టీచర్ల పొత్తికడుపులో చేసి అరెస్ట్ చేస్తారో, ఏ ప్రతిపక్ష పార్టీ నాయకులే అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారో, ఈ బతికాం కదా. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏంటంటే విశ్వసనీయత, మంచి పరిపాలన అందించావు. ఏ మంచి పరిపాలన అందించారు చెప్పండి? ఈ రోజు నవరత్నాల ద్వారా మీరు 2,55,000 కోట్ల రూపాయలు మీరు వేసుకున్న మేనిఫెస్టో ప్రకారం నవరత్నాలు అందించారు. ఓకే, నేనైతే యాక్సెప్టెడ్. అది సంక్షేమ పథకాలు మీరు ఇచ్చారు, మీ నాన్నగారు ఇచ్చారు, రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, అంతకుముందు ఇచ్చారు, అంతకుముందు ఇందిరాగాంధీ ఇచ్చింది. తరాలుగా వస్తున్న సంక్షేమ పథకాలు. బాలకోట గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. కొత్తదనం ఏముంది చెప్పండి? బాలకోట గారు, ఈ రోజున అభివృద్ధి అంతా ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు బండికి 2 చక్రాలలాగా అభివృద్ధి, సంక్షేమం. నువ్వు అభివృద్ధి అనే చక్రాలను ఓడబీకేసావు. ఈ 4 రూపాయలు ఇస్తున్నావు. రైట్ రైట్. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. బాలకోట గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. లేదా ఉద్యోగాలు లేవు అంటున్నావు.